కాశ్మీర్ సమస్యలో వేలు పెట్టడం కోసం, కాశ్మీర్ సమస్యలోకి చొరబడడం కోసం అమెరికా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాశ్మీర్ అనేది అన్ని విధాలుగా కూడా చాలా వ్యూహాత్మక ప్రాంతం. అండ్ ఇక్కడ ఏమైనా కనుక కాసింత తిష్ట వేయగలిగితే అమెరికాకు ఈ ఏషియా మరి ముఖ్యంగా అయితే చైనా, భారత్ ఈ దేశాల మీద మరింత గట్టిగా పట్టు దొరుకుతుంది అని రకరకాల కారణాలు ఉన్నాయండి అమెరికాలో వాళ్ళ జోక్యానికి. ఎందుకు జోక్యం చేసుకోవాలనుకుంటున్నారో మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ జోక్యం చేసుకోవడానికి మాత్రం ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు భారతదేశ నాయకత్వం మూడో దేశపు జోక్యాన్ని సహించే పరిస్థితే లేదు అని చెప్పి క్లియర్ కట్గా చెబుతూ ఉన్నారు. అసలు ఒక సింపుల్ లాజిక్ అండి. కాశ్మీర్ భారత్లో కలిసింది. సో భారత్ సార్వభౌమత్వం, మనది ఒక సార్వభౌమత్వ దేశం. కాశ్మీర్ భారత్ భూభాగంలో ఉంది. వేరే వాళ్ళ జోక్యం ఏంటి? ఈ భూభాగంలోకి ఎవడో చొరబాటుదారులు వస్తూ ఉంటే, ఎవడో ఇక్కడ వేలు పెడుతుంటే పెట్టేవాడిని పెట్టకరా బాబు అని వాళ్ళకు చెప్పాలి. పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే కాశ్మీర్లో వేలు పెట్టాలనుకుంటున్న వాళ్ళకు చెప్పాలి. అది భారత్ భూభాగంలో ఉంది, భారత్ సార్వభౌమత్వ దేశం, మీకేంటి అని. మూడో దేశ ప్రమేయం కాశ్మీర్లో ఎందుకు, హైదరాబాద్ ఎందుకు, బెంగళూరులో ఎందుకు, బొంబాయిలో ఎందుకు? కాదు కదా. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ ఇష్యూని అంతర్జాతీయ ఇష్యూగా చేయాలనుకుంటుంది. కాశ్మీర్ని అడ్డు పెట్టుకొని ప్రపంచ దేశాల నుంచి పాకిస్తాన్ చాలా లాభం పొందుతూ ఉంది, డబ్బులు తెచ్చుకుంటూ ఉంది. రకరకాల స్ట్రాటజీస్ని ప్రపంచంలో కాసింత నైతిక మద్దతును భారతదేశానికి వ్యతిరేకంగా బాగానే ఉపయోగించుకుంటుంది కాశ్మీర్ని అడ్డు పెట్టుకొని. సో ఇప్పుడు మూడో దేశపు జోక్యం ఇక్కడ ఏంటి? ఎందుకు వస్తామంటారు? పదే పదే ఎందుకు వీళ్ళు ఇట్లా అంటారు? తాజాగా భారత్ పాకిస్తాన్ కంటే ముందే సీజ్ ఫైర్ ప్రకటించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీళ్ళిద్దరికంటే ఆయనే ముందే సీజ్ ఫైర్ ప్రకటించారు. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్ ఫాలో అయ్యాయి. ఇప్పుడు ఆయన అంటున్నారు మళ్ళీ వాళ్ళకి తెల్లారింటుంది కదా, రాత్రి పడుకొని తెల్లారి లేవగానే కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం నేను వస్తాను, కాశ్మీర్లో మధ్యవర్తిత్వం వహించడానికి నేను సిద్ధంగానే ఉన్నాం, ఆ సమస్యను పరిష్కరించుకుందామంటే అమెరికా రెడీగానే ఉంది అని. ఏంటి రెడీగా ఉండేది? ఇప్పుడు అమెరికా సార్వభౌమత్వం, అమెరికా భూభాగంలో ఉన్న ఏదైనా ఒక సిటీలోకి, ఏదైనా ఒక రాష్ట్రంలోకి ఇంకొకరు వెళ్ళేసి మేము పరిష్కరించుకుందామని చెప్పి, లేకుంటే ఏమన్నా ఇష్యూలు ఉన్న దగ్గరికి పోయి ఏలు పెడతామంటే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు కదా మనం ఇక చెప్పినట్లంటే భారతదేశ నాయకత్వం వింటుందని ఏమన్నా నరేంద్ర మోదీ గారు ఆశిస్తున్నారేమో నాకు తెలియదు. కానీ అసలు కాశ్మీర్ ఇష్యూలో ఏలు పెడతానేంతవరకు పదే పదే ఎందుకు వస్తున్నారు ఆయన? ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? నిన్న సీజ్ఫైర్ ప్రకటించారు, ఈరోజు కాశ్మీర్లో మధ్యవర్తిత్వం కోసం. ఏంటండి భారత్ భూభాగంలోకి వచ్చి ఇంకెవరో వచ్చి మధ్యవర్తిత్వం ఏంటి? వాళ్ళు మధ్యవర్తిత్వం కోసం మళ్ళీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు, దాని ప్రకారం ముందుకెళ్ళాలి. ఇక్కడ కాశ్మీర్ ఎంత వ్యూహాత్మక ప్రాంతం ఇండియాకైనా కూడా. అసలు మన దేశం, మన భూభాగం మనది. దాన్ని నిత్యం అక్కడ ఏదన్నా రగిల్చే కోసమే ఇప్పుడు పాకిస్తాన్ ఆకుపడే కాశ్మీర్లో కొంచెం భూభాగాన్ని చైనా గిఫ్ట్ ఇచ్చింది. దీన్ని నిత్యం ఏదో విధంగా రగిల్చాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇష్టరీతన. ఇప్పుడు అమెరికా జోక్యం ఏంటి? ట్రంప్ ఎందుకు పదే పదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు? భారత నాయకత్వం గట్టిగా చెప్పాలి కదా. కాశ్మీర్లో అమెరికా కాదు, ఇంకెవడొచ్చినా కనుక ఎందుకు ఏలు పెడతాడని. ఇంతకుముందు యుద్ధాలు జరిగినప్పుడు కూడా అమెరికా అధ్యక్షులు అదే మాట చెబుతూ ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు ఏమన్నారు? నన్ ఆఫ్ యువర్ బిజినెస్, మీ పని మీరు చేసుకోండి అని. మా దేశంలో మీ జోక్యం ఏంటి అని చెప్పారు డైరెక్ట్గానే. మీ దగ్గర పవర్స్ ఉన్నాయి, సూపర్ పవర్స్, పవర్స్, మా దగ్గర అవన్నీ చెల్లుబాటు కావు, జస్ట్ డూ యువర్ ఓన్ వర్క్ అని చెప్పారు. అటువంటి నాయకత్వం భారత్కి ఇప్పుడు అత్యవసరం కూడా. కాశ్మీర్లో గురించి అమెరికా ఎందుకు మాట్లాడాలి ప్రతిసారి? ఇప్పుడు మళ్ళీ ఏకంగా మధ్యవర్తిత్వం వహిస్తానని అంటున్నారు. పాకిస్తాన్ ఏమో అంతర్జాతీయ జోక్యాన్ని కోరుతూ ఉంది, పాకిస్తాన్ ఏమో అమెరికా జోక్యాన్ని కోరుతూ ఉంది. దీన్ని అడ్డపెట్టుకుని వాళ్ళు ఇంకేమైనా ప్రయోజనాలు పొందొచ్చని, భారత్ భూభాగంలో ఉన్న ప్రాంతాన్ని అడ్డపెట్టుకొని ఇంకెవరో బాగుపడడం ఏంటండి?